హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇది బీఎడ్కి సంబంధించిన సబ్జెక్ట్. ఈ క్లాస్ చూసే ముందు లాస్ట్ వీక్ క్లాస్ చూడండి, ఎందుకంటే దాని యొక్క కంటిన్యూయేషన్ ఇది. మనకి హెల్త్ రిస్క్ అనే టాపిక్లో వెక్టార్ బ్రోన్ డిసీజెస్ గురించి స్టార్ట్ చేసాము లాస్ట్ క్లాస్లో. ఆ వెక్టార్ బ్రోన్ డిసీజెస్లోనే ఇంకొన్ని టైప్స్ అనేటివి ఇవాల్టి క్లాస్లో చూస్తాం. ఓకే, సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే వీడియోని ఒక లైక్ చేసేసేయండి. ఓకే, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకెక్కువ వీడియోస్ తీసుకురావడానికి. సో లాస్ట్ వీక్ క్లాస్లో మలేరియాను డెంగ్యూ గురించి చూసాము. ఈ వీక్ క్లాస్లో ఫిలరైసిస్ గురించి చూద్దాం. ఓకే, ద డిసీజ్ ఫిలేరియాసిస్ ఈజ్ కాస్డ్ బై ఫిలేరియల్ వార్మ్స్, ఫిలేరియా బ్యాంక్రాఫ్టీ ఆర్ వుకెరేరియా బ్యాంక్రాఫ్టీ అండ్ వుకెరేరియా మలాయి. సో ఈ ఫిలేరియాసిస్ అనే డిసీజ్ మనకి ఐదర్ వార్మ్స్, ఫిలేరియల్ వార్మ్స్ వల్ల వస్తుంది, లేదా ఫిలేరియా బ్యాంక్రాఫ్టీ వల్ల వస్తుంది, లేదా వుకెరేరియా అనే బ్యాంక్రాఫ్టీ వల్ల వస్తుంది, లేదా వుకెరేరియా మలాయి వల్ల వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి వెక్టార్స్ కిందకు వస్తాయి. ఓకే, దే బిలాంగ్ టు ద ఫైలం నెమథిల్ మింథెస్ అండ్ క్లాస్ నెమటోడా. ఓకే, సో ఇవన్నీ కూడా ఏ గ్రూప్ కిందకు వస్తాయి అంటే ఫైలం నెమథిల్ మింథెస్ కిందకి లేదా క్లాస్ నెమటోడా కిందకి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్గానిజమ్స్ యొక్క గ్రూప్స్ కిందకు వస్తాయి ఇవి. ద అడల్ట్ వార్మ్స్ ఆర్ స్లెండర్ అండ్ థ్రెడ్ లైక్ ఇన్ అపియరెన్స్ అండ్ లివ్ ఇన్ ద లింఫ్ గ్లాండ్ అండ్ లింఫ్ వెజల్స్ ఆఫ్ మ్యాన్. సో ఈ వార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఫిలేరియల్ వార్మ్స్, ఇవి అడల్ట్ వార్మ్స్ అయ్యేసరికి స్లెండర్గా ఉంటాయి, మీకు తాడు లెక్క కనిపిస్తాయి అన్నమాట. ఓకే, చూడ్డానికి తాడులాగా కనిపిస్తాయి. ఇవి మన లింఫ్ గ్లాండ్స్లో ఉంటాయి లేదా లింఫ్ వెజల్స్లో ఉంటాయి. ఓకే, ద ఫీమేల్ మెజర్స్ 100 millimeters in length and 0.25 millimeters in diameter, whereas the males are only 40 millimeters in length and 0.1 millimeter in diameter. సో వీటి యొక్క లెంత్ కానివ్వండి డయామీటర్ కానివ్వండి చూసుకుంటే ఫీమేల్ వార్మ్స్కి 0.25 millimeters ఆఫ్ డయామీటర్ ఉంటుంది, అలాగే 100 millimeterల లెంత్ అనేది ఉంటుంది. ఓకే, అదే మేల్ని చూసుకుంటే 40 millimeterల లెంత్ ఉంటుంది, 0.1 millimeterల డయామీటర్ ఉంటాయి. ఓకే, the tail of male is coiled and with 2 unequal spicules. సో మీరు ఇప్పుడు స్టార్ గీసినప్పుడు దాని పాయింటెడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అలా 2 అన్ఈక్వల్ పాయింటెడ్ ఎడ్జెస్ తోటి ఈ మేల్కి సంబంధించిన వార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి టెయిల్ అనేది, తోక అనేది కాయిల్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీస్ 2 spicules హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కపులేషన్. ఓకే, సో ఈ వార్మ్స్ అనేటివి అభివృద్ధి కావడానికి ఈ కపులేషన్ ప్రాసెస్లో ఈ స్పిక్యూల్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. దేర్ బాడీ కలర్ ఈస్ క్రీమీ వైట్. వాటి బాడీ కలర్ చూసుకున్నట్టయితే క్రీమీ వైట్ కలర్లో ఉంటాయి ఇవి మనకి. నెక్స్ట్ చూస్తే ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద పారాసైట్ ఈజ్ స్వోలెన్ స్లైట్లీ అండ్ వితౌట్ లిప్స్. సో ఈ యాంటీరియర్ ఎండ్ అంటే ముందు భాగం అనమాట. మనకి ఇక్కడ వెనక భాగంలోనేమో తోకు ఉంటుంది, టెయిల్ ఉంటుందని చూసాం. ముందు భాగంలో లిప్స్ లేకుండా ఒక స్లైట్లీ స్వోలెన్ పారాసైట్ లెక్క కనిపిస్తుంది మీకు. సర్టెన్ స్పీసీస్ ఆఫ్ క్యూలెస్ మస్కిటో బ్రింగ్ అబౌట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద పారాసైట్స్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హెల్దీ పర్సన్స్. ఈ ఫిలేరియాసిస్ని కూడా ట్రాన్స్మిట్ చేసేది ఎవరు? మస్కిటోని. ఓకే, ఈ మస్కిటో ఏంటి? క్యూలెస్ మస్కిటో. ఓకే, దీని ద్వారా ఈ పారాసైట్స్ అనేటివి ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది చూడడానికి క్రీమీ వైట్ కలర్లో ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి. మేల్ లెంత్ చూసుకుంటే 40 millimeters అండ్ డయామీటర్ 0.1 millimeter, ఫీమేల్ లెంత్ చూసుకుంటే 100 millimeters, డయామీటర్ 0.25 millimeters. ఓకే, సో ఇది గుర్తుండాలి మనకి. అండ్ క్యూలెస్ మస్కిటో అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది ఈ ఫిలేరియల్ వార్మ్స్ని. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు లైఫ్ సైకిల్ చూద్దాము. లైక్ మలేరియల్ పారాసైట్, ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫిలేరియా బ్యాంక్రాఫ్టీ ఈజ్ డైజెనెటిక్ ఇన్వాల్వింగ్ 2 hosts. సో మలేరియల్ పారాసైట్ ఎలా ఉంటుందో ఫిలేరియా బ్యాంక్రాఫ్టీ ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది లైఫ్ సైకిల్ అనేది. 2 హోస్ట్లు ఉంటారు ఇందులో, మనకు ఆల్రెడీ చూసాం కదా, మేల్ అండ్ ఫీమేల్ క్యూలెస్ మస్కిటో. ఓకే, ఫాలోయింగ్ మేటింగ్ ద ఫీమేల్ వార్మ్ లేస్ ఎగ్స్ హ్యాచెస్ టు గివ్ రైస్ టు లార్వే ఆర్ జువెనైల్స్ కాల్డ్ మైక్రోఫిలేరియా. సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ కపులేషన్ అయిన తర్వాత గుడ్లు అనేది ఫీమేల్ ఇస్తుందన్నమాట, లేస్ ఎగ్స్. ఓకే, సో ఇది మెల్లమెల్లగా లార్వే అవుతుంది, ఆ తర్వాత మైక్రోఫిలేరియా అంటాం దీన్ని. ఓకే, ఈచ్ మైక్రోఫిలేరియా ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ డెడికేట్ షీట్ అండ్ మెజర్స్ అబౌట్ 0.22 millimeters ఇన్ లెంత్. సో ప్రతి ఒక్క మైక్రోఫిలేరియా ఏదైతే ఉందో అది డెడికేటెడ్ షీట్లో కవర్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ షీట్ యొక్క మెజర్ చూసుకున్నట్టయితే 0.22 millimeters ఉంటుంది లెంత్లో. ద మైక్రోఫిలేరియా షో నక్చురల్
periodicity, that is they appear in peripheral circulation of man between 10 pm and 4 am to be sucked by mosquito. సో ఈ మైక్రోఫిలేరియా ఏదైతే ఉందో మనకి మస్కిటోస్ ఏం చేస్తాయి, ఒకరిని కుట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పారాసైట్స్ ఏవైనా ఉంటే అవి ఇంకొక హెల్తీ పర్సన్కి ట్రాన్స్మిట్ చేస్తాయి, అవునా. సో ఇది 10 PM నుంచి 4 AM మధ్యలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి అనేసి అంటున్నారు. ఓకే, సో దీన్ని పెరిఫెరల్ సర్క్యులేషన్ అంటాము. బట్ లివ్ ఇన్ డీపర్ బ్లడ్ వెజిల్స్ డ్యూరింగ్ ద డే టైమ్. సో నైట్ టైంలోనేమో ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి. సో మస్కిటోస్ వీటిని బ్లడ్తో పాటు సక్ చేస్తాయి. బట్ డే టైంలో ఏంటంటే ఈ ఫిలేరియా బ్యాంక్రాఫ్టీ అనేది ఏదైతే ఉందో అది బాగా డీపర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ సెల్స్లో ఉంటుందన్నమాట. ఓకే, డే టైంలో ఇది. ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోఫిలేరియా అకర్స్ ఇఫ్ దే ఆర్ సక్డ్ బై ద మస్కిటో స్పీసీస్ ఆఫ్ క్యూలెస్, అనోఫిలోస్ అండ్ ఎయిడెస్ విచ్ యాక్ట్ యాస్ వెక్టార్స్. సో మనుషుల శరీరం నుంచి ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో ఈ ఫిలేరియా తోటి వాళ్ళ శరీరం నుంచి మస్కిటో అనేది కుడితే, క్యూలెస్ మస్కిటో కానివ్వండి, అనోఫిలస్ మస్కిటో కానివ్వండి, ఏడెస్ మస్కిటో కానివ్వండి, ఇవి కుడితే ఏంటంటే ఇంకెక్కువగా మైక్రోఫిలేరియా అనేది డెవలపింగ్ స్టేజ్కి వెళ్తుందనమాట. అంటే అక్కడ బ్లడ్ అనేది సక్ చేసినప్పుడు ఈ పారాసైట్ అనేది మస్కిటోలోకి వెళ్ళి అక్కడ డెవలప్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇన్ ద మస్కిటో గట్ ద మైక్రోఫిలేరియా లూజ్ దేర్ షీట్ అండ్ మైగ్రేట్ టు థోరియాక్ మసిల్స్ అండ్ అండర్గో 2 మౌల్టింగ్స్ దేర్. సో వన్స్ మస్కిటోలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది, ఈ షీట్ ఉంది అని చెప్పాం కదా, ప్రతి మైక్రోఫిలేరియాకి 0.22 mm లెంత్లో షీట్ ఉంటుందని. ఆ షీట్ని వదిలేసి మస్కిటో యొక్క గొంతు నుంచి బాడీ లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ 2 షెడింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈ పాములు చర్మాన్ని ఎలాగైతే వదిలేస్తాయో అలా ఈ ఫిలేరియా వార్మ్స్ అనేటివి, ఫిలేరియా బ్యాంక్రాఫ్టీ అనేటివి వాటి హెయిర్స్ని కానివ్వండి, వాటి చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ని కానివ్వండి 2 సార్లు మోల్టింగ్ అనేది చేస్తుంది, షెడ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ విచ్ రిక్వైర్స్ 2 weeks టైమ్ ఫర్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ మోల్టింగ్ ప్రాసెస్ అనేది ఇన్ఫెక్టివ్ స్టేజ్ కిందకు వస్తుంది. దీనికి 2 వారాల టైం అనేది పడుతుంది అనమాట. ఓకే, దెన్ దే మైగ్రేట్ టు ద లేబియం ఆఫ్ మస్కిటో. వెన్ ద ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్స్ ఎ హెల్దీ పర్సన్, ద మైక్రోఫిలేరియా గెట్ అండర్ ద స్కిన్ అండ్ లేటర్ మైగ్రేట్ ఇన్ టు ద లింఫాటిక్ సిస్టమ్ ఆఫ్ మ్యాన్. సో మౌత్లో ఒక పార్ట్ మనకి లేబియం కిందకు వస్తుంది మస్కిటోలో. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫెక్టెడ్ స్టేజ్ దగ్గర నుంచి మస్కిటో మౌత్లోకి వెళ్ళి అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మస్కిటో హెల్దీ పర్సన్ని బయట చేస్తుందో ఆ హెల్దీ పర్సన్ యొక్క స్కిన్ లోపలికి వెళ్తుంది అనమాట. ఆ మెల్లమెల్లగా ఆ స్కిన్ లోపల నుంచి బ్లడ్ వెజిల్స్లోకి లేదా లింఫాటిక్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, దేర్ దే అండర్గో 3rd and 4th మౌల్ట్ అండ్ డెవలప్ ఇన్ టు అడల్ట్. ఇక్కడ మళ్ళీ మనకి ఇట్లా స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు బటర్ఫ్లై అనేది ఒక కకూన్ నుంచి వస్తుంది, దానికంటే ముందు క్యాటర్పిల్లర్లా ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా 4th and 5th షెడింగ్స్ అనేటివి మనకి ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి తీసుకొచ్చిన ఈ పారాసైట్ ఏదైతే ఉందో మస్కిటోస్, అది హెల్దీ పర్సన్ని కుట్టినప్పుడు జరుగుతుంది. ఓకే, సో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 4th and 3rd షెడ్డింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత డెవలప్ ఇన్ టు అడల్ట్. ఇన్ ద హోస్ట్ బాడీ ద అడల్ట్స్ లివ్ అప్ టు అబౌట్ 4 to 5 years. సో అడల్ట్ లాగా మారిన తర్వాత ఈ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫిలేరియా వార్మ్స్ అవి 4 నుంచి 5 years వరకు, అంటే 5 years వరకు కూడా బతికే ఉంటాయన్నమాట మన బాడీలో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫిలేరియా బ్యాంక్రాఫ్టీ. సో నెక్స్ట్ ఇప్పుడు సిమ్టమ్స్ చూద్దాము. సో సిమ్టమ్స్లో ద అడల్ట్ వార్మ్స్ అబ్స్ట్రాక్ట్ ద లింఫ్ వెజిల్స్ అండ్ కాజ్ సమ్ ఇన్ఫ్లమేషన్. సో ఇది లింఫ్ వెజిల్స్, లింఫ్ గ్లాండ్స్ మీదనే అటాక్ చేస్తుందని చూసాం కదా. సో దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది, స్వెల్లింగ్ అనేది ఇలాంటివి రావచ్చు. దిస్ కాజెస్ ఇంక్రీస్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ టు ఎంటర్ ద ఏరియా అండ్ ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. సో దీనివల్ల, ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల, లింఫ్ గ్లాండ్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి ప్రోటీన్ అనేది ఆ ఏరియాలో ఎక్కువగా చేరిపోయి ఎక్సెసివ్ గ్రోత్ అనేది అవుతుంది, కనెక్టివ్ టిష్యూస్ యొక్క గ్రోత్. ఓకే, మన చుట్టూ టిష్యూస్ అనేవి ఉంటాయి కదా, సెల్ టిష్యూస్, అవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ ద ప్రోటీన్. దీస్ కాజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఆర్మ్స్, లెగ్స్, స్క్రోటమ్, ఎపిడిడైమిస్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో కనెక్టివ్ టిష్యూస్ అవి పెరగడం వల్ల మన లెగ్స్ కానివ్వండి, చేతులు కానివ్వండి, ఇవన్నీ కూడా స్వెల్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇంకా చూసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లెగ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలిఫాంటియాసిస్. సో మనకి ఇది ఆల్రెడీ తెలుసు, ఏనుగు కాళ్ళ వ్యాధి అంటాం కదా. సో ఎలిఫాంటియాసిస్ ఇది లెగ్స్ అనేటివి ఎక్కువగా ఉబ్బిపోవడం వల్ల ఇది వస్తుందన్నమాట. ఓకే, ద పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ పీరియాడిక్ ఫీవర్ అసోసియేటెడ్ విత్ హెడేక్ అండ్
మెంటల్ డిప్రెషన్. సో మెంటల్ డిప్రెషన్ అనేది ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు పీరియాడికల్గా ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది విత్ హెడేక్ కూడా. ఓకే, సో ఇక్కడ ఎక్కువగా సిమ్టమ్స్ ఏం చూపిస్తున్నారు మనకి, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది లింఫ్ వెజల్స్లో. దానివల్ల మన చేతులు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కానివ్వండి ఉబ్బుతూ వెళ్తాయి. సో కాళ్ళు ఎక్కువగా ఉబ్బితే మనం ఎలిఫాంటియాసిస్ అని అంటాం దాన్ని. అండ్ అలాగే ఫీవర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది పీరియాడికల్గా విత్ హెడేక్ అండ్ మెంటల్ డిప్రెషన్. ఓకే, సో మరి ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే టు డెస్ట్రాయ్ ద మైక్రోఫిలేరియా అండ్ అటిమోనిక్ కంపౌండ్ నియోస్టిబోసన్ ఈస్ యూస్డ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ డ్రగ్. ఆర్సెనమైట్ ఈజ్ ఆల్సో యూస్డ్. సో ఇక్కడ ఏమంటున్నారు, మైక్రోఫిలేరియాని డెస్ట్రాయ్ చేయడానికి కొన్ని కాంపౌండ్స్ ఆఫ్ డ్రగ్స్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. అందులో మనకి నియోస్టిబోసన్ అనే డ్రగ్ అండ్ ఆర్సెనమైడ్. ఓకే, వీటిని యూజ్ చేస్తారు. ద ఆర్సెనమైడ్స్ ఆర్ గివెన్ ఇంట్రావెనస్లీ. సో మనకి ఈ ఆర్సెనమైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. డీథైల్ కార్బోమోజైన్ ఈజ్ యూస్డ్ అగేన్స్ట్ అడల్ట్స్ అండ్ మైక్రోఫిలేరియా. సో ఈ ఆర్సెనమైడ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా డీథైల్ కార్బోమోజైన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ చూసుకుంటే టు కంట్రోల్ ద మస్కిటో పాపులేషన్ మస్కిటో బ్రీడింగ్ గ్రౌండ్స్ షుడ్ బి డెస్ట్రాయిడ్. సో ఇది మస్కిటోస్ వల్లనే ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఈ మస్కిటో బ్రీడింగ్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని డెస్ట్రాయ్ చేయాలి. దిస్ ఈజ్ అచీవ్డ్ బై స్ప్రేయింగ్ DDT, గమజైన్ ఎక్సెట్రా. సో ఈ మస్కిటోస్ లేదా మస్కిటో లార్వాని చంపే మందు ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. అవే DDTను గమజైన్. ఓకే, clearing the unwanted bushes from the surroundings, spreading oil or kerosene in drain, swamps, etc. సో వీటితో పాటుగా చుట్టుపక్కల మనకి గార్డెనింగ్లో కానివ్వండి, చెట్లు ఏమైనా ఉన్నా కానివ్వండి, అన్నెసరీ బుషెస్ని తీసేయడము, లేదా ఈ ఆయిల్ కానివ్వండి, కిరోసిన్ కానివ్వండి డ్రైన్లో పంపించడము, వీటన్నిటి ద్వారా మస్కిటో బ్రీడింగ్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ స్లీపింగ్ మస్కిటో నెట్ షుడ్ బి యూస్డ్. సో పడుకునేటప్పుడు కూడా మనం కాయిల్స్ అనేటివి పెట్టడము, మస్కిటో నెట్స్ అనేటివి యూజ్ చేయడము, కుట్టకుండా అనమాట. ఓకే, ఇంకా చూసుకుంటే మస్కిటోస్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ బైటింగ్ బై యూజ్ ఆఫ్ మస్కిటో రిపెలెన్స్, లోషన్స్ ఎక్సెట్రా. సో మస్కిటోస్ మనల్ని కుట్టకుండా ఈ మస్కిటో రెపెలెన్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి మనం వాడచ్చు. అండ్ అలాగే బై టేకింగ్ హెటెరజన్ డ్రగ్ ఫిలేరియాసిస్ క్యాన్ బి ప్రివెంటెడ్. సో ముందుగానే హెటెరజన్ డ్రగ్ అనేది తీసుకుంటే ప్రివెన్షన్ అనేది చేయొచ్చు ఈ ఫిలేరియాసిస్ నుంచి. ద నేషనల్ ఫిలేరియా eradication program launched by the government of India has been effective in reducing the occurrence of filariasis in our country. NFEP program ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది టు ప్రివెంట్ ద ఫిలేరియాసిస్ స్ప్రెడ్డింగ్. ఓకే, సో ఆ ప్రకారంగానే ఎఫెక్టివ్గా కూడా రెడ్యూస్ చేస్తూ వస్తుంది మన కంట్రీలో ఈ ఫిలేరియాసిస్ యొక్క స్ప్రెడ్డింగ్. ఏది రెడ్యూస్ చేస్తుంది, నేషనల్ ఫిలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫిలేరియాసిస్. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ గునియా గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే చికెన్ గునియా ఈజ్ ఎ వైరల్ డిసీజ్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్ బై మస్కిటోస్ అండ్ కాజెస్ సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ సచ్ యాజ్ ఆర్థాల్జియా అండ్ ఫీవర్. ఇట్ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ ఇన్ 1952 when an outbreak in southern Tanzania was observed. సో ఈ చికెన్ గునియా అనేది వైరల్ డిసీజ్ కిందకు వస్తుంది అండ్ వెక్టర్ బ్రోన్ డిసీజ్. ఇది ఎందుకంటే హ్యూమన్ బాడీకి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, మస్కిటోస్ ద్వారా. ఓకే, సో ఇందులో కొన్ని సిమ్టమ్స్ అనేటివి మనం గమనించవచ్చు. ఆర్థాల్జియాను ఫీవర్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే ఇది ఫస్ట్ ఎక్కడ డిస్క్రైబ్ చేయబడింది, 1952లో ఈ సదర్న్ టాంజానియాలో వచ్చిన అవుట్బ్రేక్ వల్ల దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, సో ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే చికెన్ గునియా ఈజ్ ఏ RNA వైరస్ అండ్ ఏ మెంబర్ ఆఫ్ ఆల్ఫా వైరస్ జీన్స్ ఆఫ్ ద తగావిరిడే ఫ్యామిలీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి రిబోన్యూక్లియిక్ యాసిడ్ అంటాము RNAని. సో ఇది లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క DNA లాగా తీసుకోవచ్చు మనం. సో ఈ RNA అనేది ప్రజెంట్ అయి ఉంటుంది మనకి ఎందులో, ఈ చికెన్ గునియా యొక్క వైరస్లో. ఓకే, సో ఇది ఆల్ఫా వైరస్ జీన్స్ కిందకు వస్తుంది, అది కూడా తగావిరిడే ఫ్యామిలీకి చెందిన ఆల్ఫా వైరస్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ మోర్ దెన్ 60 కంట్రీస్ వరల్డ్ వైడ్ ఇన్ ద కాంటినెంట్స్ ఆఫ్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్ అండ్ అమెరికా. సో 60 కంట్రీల కంటే ఎక్కువగా మనం ఈ వైరస్ని చూడొచ్చు వరల్డ్ వైడ్గా. సో ఇందులో ఎక్కువ మనకి ఏషియా, ఆఫ్రికా, యూరోప్ అండ్ అమెరికాలో అటాక్ అయిందనమాట. ఓకే, ద వైరస్ ఈజ్ పాస్డ్ ఆన్ త్రూ బైట్స్ ఆఫ్ ఫీమేల్ మస్కిటోస్ దట్ ఆర్ ఇన్ఫెక్టెడ్. సో ఈ చికెన్ గునియా వైరస్ అనేది ఈ ఫీమేల్ మస్కిటోస్ బైట్ వల్ల వస్తుందన్నమాట. ఓకే, అంటే అవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ని కుట్టి అక్కడ నుంచి ఈ వైరస్ని తీసుకొని వచ్చి హెల్దీ పర్సన్ని కుడితే ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. The mosquitoes may bite at any time but are most active
అవుట్డోర్స్ డ్యూరింగ్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఆఫ్టర్నూన్. సో ఈ ఫీమేల్ మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో చికెన్ గున్యాని ట్రాన్స్మిట్ చేసే మస్కిటోస్, ఇవి ఎక్కువగా ఎప్పుడన్నా కుట్టొచ్చు, కానీ మోస్ట్ పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లారంగా లేదా లేట్ ఆఫ్టర్నూన్లో కుట్టే అవకాశం ఉంటుంది. ఓకే, ద ఇంక్యుబేషన్ పీరియడ్ క్యాన్ రేంజ్ గ్రేట్లీ ఫ్రమ్ 2 to 12 days, బట్ ద ఇనిషియల్ సిమ్టమ్స్ టిపికల్లీ ప్రజెంట్ 4 to 8 days ఆఫ్టర్ ద ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్. సో మస్కిటో కుట్టిన తర్వాత ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది మనకి 2 నుంచి 12 days వరకు ఉంటుంది, కానీ 4 నుంచి 8 రోజులలోనే మీకు సిమ్టమ్స్ అనేటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, సో సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ద ఇనిషియల్ సైన్స్ ఆఫ్ చికెన్ గున్యా ఇంక్లూడ్ ఎ సడన్ ఫీవర్ అండ్ జాయింట్ పెయిన్. మీరు చూసుకుంటే చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఫీవర్ కానివ్వండి, జాయింట్ పెయిన్ కానివ్వండి, ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, సిమ్టమ్స్ మే ఇంక్లూడ్, వీటితో పాటుగా ఫీవర్, నాషియా, హెడేక్, ర్యాష్, ఫ్యాటిగ్యూ, అలాగే ఆర్థాల్జియా. ఆర్థాల్జియా అంటే జాయింట్ పెయిన్ కిందకు వస్తుంది. తర్వాత మ్యాల్జియా అంటే మజిల్ పెయిన్ కిందకు వస్తుంది. ఓకే, అంటే ఫీవర్ అనేది ఉంటుంది, తిప్పినట్లు అవుతుంది, హెడేక్ అనేది వస్తుంది, ర్యాషెస్ కనిపించవచ్చు, వీక్నెస్ ఉండొచ్చు, జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఉండొచ్చు. ఓకే, దీస్ సిమ్టమ్స్ ఆర్ యూజువల్లీ షార్ట్ లివ్డ్ అండ్ ఇంప్రూవ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్, బట్ మే ఎక్స్టెండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ ఫ్యూ వీక్స్ ఆర్ లాంగర్. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కొన్ని రోజుల్లోనే తగ్గిపోవచ్చు, కానీ ఈ జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇట్లాంటివి ఉన్నాయి చూడండి, అవి కొన్ని వారాల దాకా కూడా మనకి ఉండిపోవచ్చు అన్నమాట. ఓకే, ఫర్ దిస్ రీజన్ ద వైరస్ క్యాన్ బి రిఫర్డ్ టు యాజ్ అక్యూట్, సబ్ అక్యూట్ ఆర్ క్రానిక్. సో తొందరనే తగ్గిపోతే ఇది అక్యూట్ చికెన్ గున్యా కిందకు వస్తుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే సబ్ అక్యూట్ కిందకు వస్తుంది, ఇంకా అసలు సీరియస్నెస్ అనేది ఎక్కువగా ఉంటే క్రానిక్ కిందకు వస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ గున్యా లెవెల్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో కాంప్లికేషన్స్ చూసుకున్నట్టయితే మోస్ట్ ఇండివిజువల్స్ దట్ సఫర్ ఫ్రమ్ చికెన్ గున్యా మేక్ ఎ ఫుల్ రికవరీ, బట్ సమ్ పేషెంట్స్ మే నోటీస్ పర్మనెంట్ ఎఫెక్ట్స్. సో చాలా వరకు చికెన్ గున్యా వచ్చిన వాళ్ళు రికవర్ అవుతారు, కానీ కొంతమంది పేషెంట్స్కి జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అనేటివి ఉండిపోవచ్చు అన్నాను కదా. సో పర్మనెంట్ ఎఫెక్ట్స్ అనేటివి కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, జాయింట్ పెయిన్ ఇన్ పర్టిక్యులర్ ఈజ్ ఆఫెన్ రిపోర్టెడ్ టు కంటిన్యూ ఫర్ సెవరల్ మంత్స్ ఆర్ ఇయర్స్ ద ఇనిషియల్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి మంత్స్ లేదా ఇయర్స్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అడిషనల్లీ కాంప్లికేషన్స్ ఇన్వాల్వింగ్ ద ఐస్, హార్ట్ అండ్ నర్వస్ సిస్టమ్ మే ఆల్సో ప్రజెంట్. సో ఈ జాయింట్ పెయిన్స్తో పాటుగా ఇంకొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు, కళ్ళకు సంబంధించి, హార్ట్కి సంబంధించి, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇట్ ఈస్ రేర్ ఫర్ కాంప్లికేషన్స్ టు హ్యావ్ ఎ సీరియస్ ఇంపాక్ట్ on overall health, but virus can contribute to the cause of death, usually in elderly people that have weaker immune defenses. సో ఈ చికెన్ గున్యాలో ఉన్న ఈ సిమ్టమ్స్ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, తొందరగా తగ్గే అవకాశం ఉంది, అండ్ అలాగే ఒక్కోసారి ఈ సిమ్టమ్స్ అనేటివి కొనసాగే అవకాశం కూడా ఉంది. ఓకే, సో అది కాంప్లికేషన్స్ కిందకు వస్తుంది. ఈ కాంప్లికేషన్స్లో మనకి కళ్ళల్లో కానివ్వండి, హార్ట్లో కానివ్వండి, నర్వస్ సిస్టంలో కానివ్వండి దెబ్బతినే అవకాశం కూడా ఉంది. సో ఇది ఎక్కువ సీరియస్ ఇంపాక్ట్ అనేది ఉండదు, కానీ వైరస్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఈ సిమ్టమ్స్తో కలిపి వైరస్ అనేది ఉంటే మనకి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పెషల్గా ఈ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న ఓల్డర్ పీపుల్ లేదా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న పిల్లలకు కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో డయాగ్నోసిస్ చూసుకుంటే టు డయాగ్నోస్ చికెన్ గున్యా సెరోలాజికల్ టెస్ట్ మే బీ రిక్వైర్డ్. సో చికెన్ గున్యా అనేసి తెలుసుకోవడానికి మనకి సెరోలాజికల్ టెస్ట్ అనేటివి అవసరం ఉంటాయి. సో సెరోలాజికల్ అంటే బ్లడ్ శాంపుల్ తోటి టెస్ట్లు అనేటివి చేస్తారు కదా, అది సెరోలాజికల్ టెస్ట్ కిందకు వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసెస్, అంటే దీన్నే ఎలిసా అంటాము, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసెస్. ఓకే, క్యాన్ ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ అగేన్స్ట్ ద వైరస్. సో ఈ సెరోలాజికల్ టెస్ట్ అంటేనే మన బ్లడ్ని టెస్ట్ చేసి అందులో ఏమన్నా యాంటీబయోటిక్స్ ఉన్నాయా, యాంటీబాడీస్ అనేటివి ఉన్నాయా అనేది చెక్ చేయడము. సో ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు తీసుకున్నట్టయితే చికెన్ గున్యా డయాగ్నోస్ చేయడానికి ఎలిసా టెస్ట్ అనేది చేయొచ్చు. ఓకే, విచ్ ఈస్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసెస్. ఓకే, దీంట్లో మనకి యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయా వైరస్కి అగేనెస్ట్గా అనేది తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ సెవరల్ వీక్స్ ఆఫ్టర్ ఇల్నెస్ ఆన్సెట్, బట్ క్యాన్ హెల్ప్ టు ఐడెంటిఫై ద డిసీజ్ ఇన్ దిస్ టైమ్ పీరియడ్. సో ఈ టెస్ట్ ఏదైతే ఉందో అది ఈజీగా మనం చికెన్ గున్యా వచ్చిందా లేదా అనేసి తెలుసుకోవచ్చు. ఈ ఎలిసా టెస్ట్ ఏదైతే ఉందో అది సెవరల్ వీక్స్ తర్వాత మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ వైరాలజీ టెస్ట్ సచ్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టోస్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, దీన్ని RT-PCR అంటాం,
may be more useful in the first week of symptoms to detect presence of the virus before antibodies have developed. సో ఎలిసా ఏదైతే ఉందో అది యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చూస్తుంది. అలాగే ఈ ఆర్టీపీఆర్సి అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టోస్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, ఈ టెస్ట్ ఏదైతే ఉందో అది సిమ్టమ్స్ డెవలప్ కాకముందే ఈ యాంటీబాడీస్ అన్నవి ఉన్నాయా లేదా చూడకముందే వైరస్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ పరంగా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే, as there is no antiviral drug currently available to treat chikungunya, the treatment is primarily driven towards symptomatic relief. సో ఈ చికెన్గున్యాని ట్రీట్ చేయడానికి మనకి సరైన డ్రగ్ అనేది ఇంకా అవైలబుల్ లేదు, కానీ సిమ్టమ్స్ ఉన్నాయి కదా మనకి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఫీవర్, హెడేక్, నాషియా, వీటిని తగ్గించే ప్రాసెస్లో ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఓకే, it is important to maintain adequate fluid intake and encourage patients to rest while their body ఫైట్స్ ద వైరల్ ఇన్ఫెక్షన్. సో ఈ డయాగ్నోసిస్ టెస్ట్లో కూడా యాంటీబాడీస్ ఏవైనా ఉన్నాయా అని చూడడానికి కారణం అదే. ఇక్కడ మనకి పర్టికులర్ డ్రగ్ అనేది లేదు, మన యాంటీబాడీస్ని ఇంకా పెంపొందించే డ్రగ్స్ అనేటివి ఇస్తారనమాట. అంటే ఇవి ఫైట్ చేస్తూ ఉంటాయి మన యాంటీబాడీస్ వైరస్ తోటి, వాటికి ఇంకా కొంచెం హెల్ప్ అయ్యేలాగా చేస్తారు ట్రీట్మెంట్లో. ఓకే, సో అందుకే ఫ్లూయిడ్స్ ఇంటేక్ అనేది ఉండాలి, అలాగే పేషెంట్స్ని వాళ్ళ బాడీకి బాగా రెస్ట్ ఇవ్వమని చెప్పాలి, సో దట్ లోపల ఉన్న మన యాంటీబాడీస్ they can fight with virus. Okay, so next చూసుకుంటే, for many patients the joint pain is the most debilitating symptom and needs specific attention in the management of this condition. సో ఎక్కువగా బాధించే ఈ సిమ్టమ్ ఏదైనా ఉంది అని అంటే అది జాయింట్ పెయినే మనకి చికెన్గున్యాలో. సో దానికి సంబంధించి స్పెసిఫిక్ అటెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్లో. Often analgesic medications are able to offer adequate relief. సో ఈ జాయింట్ పెయిన్స్కి రిలీఫ్ అనేది ఇవ్వడానికి అనల్జెసిక్ మెడికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, దీన్నే NSAIDs అంటాము, సచ్ యాజ్ ఆస్పిరిన్ ఆర్ ఇబుప్రోఫెన్ ఆర్ ఏబుల్ టు ఆఫర్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పెయిన్, ఆల్దో అదర్ మెడికేషన్స్ సచ్ యాజ్ పారాసిటమాల్ ఆర్ ఆల్సో ఎఫెక్టివ్. ఇక్కడ మనం చెప్పాం కదా చికెన్గున్యాకి సపరేట్ డ్రగ్స్ అనేటివి లేవు, కానీ వాటి సిమ్టమ్స్ని తగ్గించే ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో హెడేక్ ఉంటుంది కాబట్టి మనకి ఈ ఆస్పిరిన్ కానివ్వండి లేదా ఇబుప్రోఫెన్ కానివ్వండి, ఫీవర్ ఉంటుంది కాబట్టి పారాసిటమాల్ కానివ్వండి, ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అడిషనల్లీ అండ్ యాంటీపైరెటిక్ మెడికేషన్ ఈజ్ యూజువల్లీ ప్రిఫరబుల్ ఇఫ్ దేర్ ఈస్ ఫీవర్ ప్రజెంట్. సో ఫీవర్ అనేది ఉంటే అడిషనల్గా యాంటీపైరెటిక్ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెనీ డ్రగ్స్ సచ్ as పారాసిటమాల్ అండ్ ఆస్పిరిన్ కెన్ ఆఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ రిడక్షన్ ఇన్ ఫీవర్ సైమల్టేనియస్లీ. మనకు ఆల్రెడీ తెలుసు, ఫీవర్ వస్తే చాలామంది ఇళ్ళలో ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటాం కదా, సో ఈ పారాసిటమాల్ కానివ్వండి, ఆస్పిరిన్ కానివ్వండి ఫీవర్ని తగ్గిస్తుంది, పెయిన్స్ని తగ్గిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చికెన్గున్యా. సో ఇవాల్టి లాస్ట్ టాపిక్ ప్రివెన్షన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద రిస్క్ ఆఫ్ బికమింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ చికెన్గున్యా వైరస్ ఈజ్ ద ప్రాక్సిమిటీ టు మస్కిటో వెక్టర్ బ్రీడింగ్ సైట్స్. సో ఇక్కడ కూడా మస్కిటోస్ వల్లనే ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఈ ఎక్కడైతే మస్కిటో బ్రీడింగ్ సైట్స్ అనేవి ఉంటాయో వాటి వల్లనే ఎక్కువగా అకర్ అవుతుంది అనేసి అంటున్నారు. ఫర్ దిస్ రీజన్ ప్రివెన్షన్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్వాల్వ్స్ మినిమైజింగ్ వాటర్ ఫీల్డ్ నియర్ రెసిడెన్షియల్ ఏరియాస్ దట్ ఆర్ ఐడియల్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ద మస్కిటోస్. సో ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా మస్కిటో బ్రీడింగ్ అనేది ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం ఇక్కడ. అడిషనల్లీ insecticides can be used to eliminate infected mosquitoes during an outbreak. సో ఎక్కడైనా చికెన్గున్యా అవుట్బ్రేక్ అయింది ఎక్కువగా వస్తుంది అని అంటే, ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ అన్ని మస్కిటోస్ ఇన్ఫెక్టెడ్ ఉంటాయి, సో అవి చనిపోవడానికి ఇన్ఫెక్టిసైడ్స్ అనేవి యూజ్ చేయడము. ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ఇండివిజువల్స్ వేర్ ఫుల్ క్లోత్స్, క్యారీ మస్కిటో రిపెలెన్స్, మస్కిటో నెట్స్ ఆర్ హెల్ప్ఫుల్. సో ఇంకా చూసుకున్నట్టయితే ప్రివెన్షన్ పరంగా ఫుల్లీ క్లోత్స్ అంటే మొత్తం హ్యాండ్స్ ఫుల్గా కవర్ ఉండడం, లెగ్స్ ఫుల్గా కవర్ ఉండడం, నెక్ పైదాకా కవర్ ఉండడం, ఇలాంటి క్లోత్స్ అనేవి వేసుకోవడము, మస్కిటో రిపెలెన్స్ని క్యారీ చేయడము, నెట్స్ అనేటివి వాడడము, వీటి వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ వైస్ ఫర్ పీపుల్ ట్రావెలింగ్ టు ఏరియాస్ నోన్ టు హ్యావ్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ దిస్ వైరల్ ఇన్ఫెక్షన్ టు టేక్ అప్రోప్రియేట్ ప్రికాషన్స్ టు అవాయిడ్ ఇన్ఫెక్షన్. సో మీరు ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది అనుకోండి ఈ చికెన్గున్యా ఉన్న ఏరియాస్లలో, సో అప్పుడు ఇంకా ఎక్కువగా ప్రికాషన్స్ అనేటివి తీసుకోవడం అవసరం మనకి. దేర్ ఈస్ నో వ్యాక్సిన్ అవైలబుల్, సో అప్రోప్రియేట్ క్లోతింగ్ అండ్ ఇన్సెక్ట్ రిపెలెంట్ షుడ్ బి వార్న్. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ట్రీట్మెంట్లో డ్రగ్స్ అనేటివి అవైలబుల్ లేవు కాబట్టి మోస్ట్లీ ప్రివెన్షన్ అనేది బెటర్. సో ఫుల్గా క్లోతింగ్ చేసుకోవడము, ఇన్సెక్ట్ రిపెలెంట్స్ అనేటివి వాడడం ఇంపార్టెంట్. ఓకే,
సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసాము యూనిట్ 1ని. సో వెక్టర్ బ్రోన్ డిసీజెస్లో వేరియాసిస్ గురించి చూసాము, చికెన్ గునియా గురించి చూసాము. సో నెక్స్ట్ వీక్ వచ్చే క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇంకో 2 క్లాసెస్లో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఆ 2 క్లాసెస్ కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి అండ్ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో మీకోసమే మేము వీడియోస్ అనేటివి కన్సిస్టెంట్గా పెడుతూనే ఉన్నాము. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ సబ్స్క్రిప్షన్స్, లైక్స్ అండ్ మీ వీడియో చూడడం ద్వారా మేము ఇంకా ఎక్కువ వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.